जोहार వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను जोहार వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ సాధిస్తాం వైఎస్ఆర్ గారి ఆశయాలను సాధిస్తాం వైఎస్ఆర్ గారి ఆశయాలను ఉదరట్టాయిగా శ్రీరామరెడ్డి దామోదరెడ్డి గారి నాయకత్వం ఉదరట్టాయిగా శ్రీరామరెడ్డి దామోదరెడ్డి గారి నాయకత్వం ఉదరట్టాయిగా శ్రీరామరెడ్డి దామోదరెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ హై జిందాబాద్ 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 కాంగ్రెస్ హై జిందాబాద్ 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 కాంగ్రెస్ హై జిందాబాద్ రాజశేఖర రెడ్డి గారు అంటే మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ మనం ఈరోజు వారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏదైతే ఆశయాలను కాంగ్రెస్ పార్టీని బ్రతికించి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తాయి, దాని ద్వారానే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వారు ఆశయాలను వారి ముందున్న ఆశయాలను వారు నెరవేర్చి ఇంకా కొన్ని వాటిని వారు ఏదైతే మన ముందు ఉంచిపోయినారో వాటి ఆశయ సాధన కోసం మనందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ, దివంగత ముఖ్యమంత్రి గారంటే ఏదో ఒక మనిషి ఎప్పుడైనా ప్రతి మనిషి కూడా పుట్టుక సహజం మరణం సహజం, కానీ ఈ తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఆ మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు వచ్చిన తర్వాతనే ప్రతి పేదవానికి వైద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రతి పేదవాడు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక మానసిక ధైర్యంతో మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మాకు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు లబ్ధి చేకూరుతూ ఉంది, మేమందరం సుఖంగా బతుకుతామనే ఒక ధైర్యంగా బ్రతికినారు. వారు చేసిన 1-2 పనులు కావు, మహనీయుడు ఎన్నో పనులు చేసి పెట్టినారు. సోదరు ఇప్పుడే చెప్పినట్టు 108, 104 రేషన్ కార్డు. రేషన్ కార్డు అంటే ఇప్పుడు మనం గత 10 ఏళ్లలో చూసినాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు గెలిచినప్పుడు చూసినాం. ఏం లే, ఆ ముక్కిపోయిన బియ్యం తప్ప సన్న బియ్యం ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఏమి ఇవ్వలేదు. గతంలో 9 రకాల వస్తువులు ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. ఇందిరమ్మ అభయాస్తం పేరు మీద కందిపప్పు, ఉప్పు, చింతపండు, చాలా రకాలు నూనె, వంట నూనెలు ఇలాంటివి ఇవ్వడమే కాకుండా విద్య కోసం, ముఖ్యంగా విద్య కోసం వారు అనేక సంస్కరణలు తెచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోని ఎన్నో కాలేజీలను వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే డాక్టర్లు చాలామంది మన ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది పేద పిల్లలు ఇలా ఇంజనీర్లు, డాక్టర్లు అయినారంటే దివంగత రాజశేఖర రెడ్డి గారి సెలవే అని చెప్పి ఈరోజు చెప్పక తప్పదు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ని మనం చూసినాం. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేస్తే ఎంత రకాలుగా ఇబ్బందులు పడ్డాము. నీళ్ళ కోసం, రైతుల కోసం, నీటి శ్రామికుల కోసం, కార్మికుల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆ రోజు తక్కువ ఉన్న పెన్షన్ని కూడా పెంచుతూ ప్రతి ఒక్కరికి కూడా పేదలకు అందాలని చెప్పి ఎక్కువ శాతం ప్రజలకు పెన్షన్లు అందజేసింది కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే. ఇలా చెప్పుకుంటూ పోతే వారి జీవితమే పేద ప్రజల కోసం, ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అని చెప్పి వారు ఆ రోజు కూడా ఒక రచ్చబండ కార్యక్రమం కోసం వెళుతూ హెలికాప్టర్ ప్రమాదం వీరమరణం పొందడం జరిగింది. వారి ఆశయాలు మన ముందున్నాయి. మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని త్వరలోనే వస్తాయి, ఎప్పుడో కాదు ఈ మధ్య కాలంలోనే మనం చూస్తాం. 1-2 సంవత్సరాల లోపలనే మనం మళ్ళీ కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడబోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా పేదల కోసం అనేక పథకాలను ప్రకటించింది. ప్రజాపాలన కొనసాగుతూ ఉంది, ప్రజా దర్బార్ కొనసాగుతూ ఉంది. గతంలో వాళ్ళు చేసిన అనేక అన్యాయాలపై ప్రజలందరూ కూడా వచ్చి వేరే పనులు అడగడం మర్చిపోయినారు. గతంలో మేము మోసపోయినాం, గతంలో మా భూములు లాక్కున్నారు, గతంలో మాకున్న ఇళ్ల స్థలాలు లాక్కున్నారు, ఉన్న వాళ్ళకి అన్ని అంటబెట్టిర్రు, ఫస్ట్ వాటిని తీర్చండి అని చెప్పి వస్తూ ఉంటే మేము విస్మయానికి గురవుతున్నాం. గతంలో మేము చిన్నప్పటి నుంచి చూసినాం. రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి గవర్నమెంట్ మారంగానే వచ్చి ప్రజలు అడిగేది ఏంటంటే, అయ్యా ఇంకా నాకు రేషన్ కార్డు రాలే, నాకు అది రాలే, ఇది రాలేదని అడిగేది. దాంతోపాటుగా దానికంటే ఎక్కువగా ఇప్పుడున్న సమస్యలు ఏంటంటే, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అందులో ఉన్న నాయకులు కానీ చేసిన దౌర్జన్యాలు, వాళ్ళు ఆక్రమించిన స్థలాలు, వాళ్ళు ఏదైతే మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టిర్రో ఆ విషయాల మీద మాకు న్యాయం చేయాలని చెప్పి తిరుగుతూ ఉన్నారు.
ఖచ్చితంగా అది జరుగుతుంది. పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం. పేదలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చిరునవ్వుతో ఉండాలని పేదల గురించి ఆలోచించారో ఆ రకమైన పాలన కొనసాగుతుంది. అందరి కళ్ళల్లో ఆనందం చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళొకసారి జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రామరెడ్డి దామోదరెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి దామోదరెడ్డి గారి నాయకత్వం. అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా 2001 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో పాదయాత్ర చేసి 2004లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరియు కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి కీలక పాత్ర వహించినటువంటి నాయకుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యుడు. వారి పాదయాత్ర ద్వారానే ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి సంక్షేమ పథకాల గురించి వారు ప్రజలకు వివరించి పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి 2004లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి ఫైలు ఉచిత విద్యుత్ని ఈ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా రైతులకు మరి మొత్తం అందరికీ కూడా ఉచిత విద్యుత్ని అందించినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే అని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో అందించి 2009లో కూడా మరలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి హెలికాప్టర్ ప్రమాదంలో సెప్టెంబర్లో అతను హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడవడం జరిగింది. మరి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఉమ్మడి రాష్ట్రంలో వారి గురించి ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఉన్నది. మరి ఇట్టి జయంతిని మన అంజద్ అలీ గారు మనకి ఇక్కడ నిర్వహించడం ఎంతో సంతోషదాయకం. మరి ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గోదర రంగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. 2004లో రాజశేఖర రెడ్డి గారు తాను అధికారంలోకి రాగానే ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పి ఆనాడు వాగ్దానం చేశాడు. మరి అదేవిధంగా ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఉచిత కరెంటు మీద దాని మీదనే సంతకం పెట్టాడు. అదేవిధంగా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు, మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇల్లు, మరి ముఖ్యంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కళ ఏంటంటే రాహుల్ గాంధీ గారిని నేను ప్రధానమంత్రిగా చేయాలని చూడాలనేది ఆయన కోరికే ఉండే. మరి ఆయన కోరిక నెరవేరకముందే ఇప్పుడైనా కానీ మరి రాహుల్ గాంధీ గారి మరి ప్రధానమంత్రి అవ్వటానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో మనమంతా కూడా బాగా కాంగ్రెస్ పార్టీని కష్టపడి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మన నియోజకవర్గ ఇన్ఛార్జి దామోదరెడ్డి గారి నాయకత్వాన మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు హెలికాప్టర్ ప్రమాదశాత్తులో ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆయన జయంతి ఉత్సవాలు ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజద్ అలీ గారి సమక్షంలో ఫ్లోర్ లీడర్ దక్కరేని శ్రీనివాస్ గారి అధ్యక్షులు మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. వాస్తవానికి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో దాదాపు మనం ఎప్పటి నుంచో చూస్తున్నది. 108 అనేది పేదలకు ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యం అనే విషయంలో 108 వాహనాన్ని ఎక్కడైనా ప్రమాదం జరిగితే 108 వచ్చి తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరికి ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని పూర్తి స్థాయిలో తీసుకుపోయే విధంగా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అది ఇప్పటివరకు కూడా దిగ్విజయంగా కాంగ్రెస్ పార్టీ ఆయంలో అది ఏదైనా సరే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలంటే ప్రజలకి ప్రతి ఒక్కరికి అందాలంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నిదర్శనంగా అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు ఇక్కడ మనం చూస్తున్న సూర్యాపేటలో ఏదైతే మనం కాంగ్రెస్ పార్టీ ఆయంలో నాణ్యత అయితేంది, రోడ్ల విషయంలో అయితేంది, ఎన్ని విషయాలు పూర్తిగా దామోదరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అప్పుడు చేసిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయి. వాస్తవానికి నిజంగా ఇప్పుడు మన చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసే పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు చేసే ఉన్నాయి.
అవన్నీ కూడా అతి త్వరలో బయటపెడతానికి కూడా సిద్ధంగా నాయకుడు మన దామోదరెడ్డి గారు అధ్యక్షులు అన్ని పూర్తి స్థాయిలో అన్ని సమగ్రంగా పూర్తి విచారణ చేసేంత వరకు కూడా అతను వదిలిపెట్టేది లేదు. కరెంటు విషయంలో అయితే అది ఏదైనా కూడా జైలు పోయేంత వరకు చేసేట్టు జైలు పోయేంత వరకు కూడా వదిలిపెట్టేది అయితే లేదని చెప్పి సందర్భంగా